ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల పనితీరు మాత్రం భలే గమ్మత్తుగా ఉంటూ వస్తుంది. ఆ గమ్మత్తుకే కాబోలు దేశంలో వీళ్ళ పనితీరుకు చిట్ట చివరి ర్యాంక్ ఇచ్చారు. అరే! ఎక్కడైనా ఎవరి మీదైనా దాడి జరిగితే, దాడి చేసిన వాళ్ళ మీద, దాడికి గురి కాబడిన వాళ్ళ దగ్గర నుంచి కంప్లెయింట్ తీసుకొని కేసు పెడతారు. ఒకరెళ్లి ఇంకొకరి మీద దాడి చేశారనుకో, దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెడతారా? దాడి చేయించుకున్న వాళ్ళ మీద కేసు పెడతారా? కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రత్యేకం, దాడి చేయించుకున్న వాళ్ళ మీదనే కేసు పెడతారు. 1, 2 సందర్భాల్లో కాదు, ప్రతి సందర్భాల్లోనూ వీళ్ళ పనితీరు ఇట్లే ఉంటుంది. తాజాగా వైసీపీ నేతలు అమరావతికి వెళ్ళారు. అదేమన్నా పాకిస్తానా? వీసా తీసుకొని పోవాలా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు రైతుల ముసుగులో కోడిగుడ్లు వేశారు, రాళ్లతో దాడి చేశారు. రాళ్ళు ఇసిరేసే విజువల్స్ అన్ని ఫుల్ సర్క్యులేట్ అయ్యాయి. ఎవరైతే కీలకంగా ఇసిరేశారో, ఏదో రాయపూడి కిరణ్ ఏదో పేరుంది, అతను విజువల్స్లో నిన్నటి ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నారు. రాళ్ళు ఇసిరేసిన దాంట్లో చివరికి అక్కడి నుంచి వైసీపీ నేతలు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళ కార్లు పగిలిపోయాయి, వాళ్ళ మీద దాడి. వాళ్ళ దాడితో ఒక పోలీసు కూడా స్పృహ తప్పి పడిపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ఎవరి మీద కేసు పెడతారు? ఎవరైనా ఈ ప్రపంచంలో ఏ పోలీస్ అయినా ఎవరి మీద కేసు పెడతారు? రాళ్ళు ఇసిరేసిన వాళ్ళ మీద కేసు పెడతారు, దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెడతారు, అంతేనా? కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాళ్ళు ఎవరైతే ఇసిరేశారో వాళ్ళ దగ్గర నుంచే ఫిర్యాదు తీసుకొని, వాళ్ళే అసలు ఆశ్చర్యం ఇది, రాళ్ళు ఇసిరేసిన వాళ్ళ దగ్గర నుంచే ఫిర్యాదు తీసుకొని వైసీపీ నేతలందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. మాజీ మంత్రులు అంబటి, ఆయన పేరుని, లేలాపిరెడ్డి, మొండితో అరుణ్ కుమార్, చాలా వీళ్ళ అందరి మీద, మరికొందరి మీద దాడికి గురైంది వాళ్ళు. రాళ్ళు వేసిన వాళ్ళు ఎవరో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రాళ్ళు వేసిన వాళ్ళతోనే కంప్లైంట్ తీసుకున్నారు. వేయించుకున్న వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అరే ఏందబ్బా సామి! ఇప్పుడే అని కాదు, ఇందులో ఒకటే కాదు, మళ్ళీ సిఐ విధులకు ఆటంకం కలిగించారని చెప్పి కూడా ఇంకో కేసు పెట్టారు. అండ్ ఇప్పుడే కాదు ఇటువంటి వింత. అంబటి రాంబాబు గారి ఆయన ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు, తగలబెట్టిన వాళ్ళు, కార్లు వాళ్ళగొట్టిన వాళ్ళు అందరూ విజువల్స్లో కనిపిస్తూ ఉన్నారు. కేసు ఎవరి మీద పెట్టాలి? దాడి చేసిన వాళ్ళ మీద పెట్టాలి. ఎవరి మీద పెట్టినారు? అంబటి రాంబాబు గారి మీద పెట్టి 18 రోజులు జైల్లో పెట్టారు. దాడికి గురైన వాళ్ళ మీద, దాడి చేసిన వాళ్ళతో కేసు తీసుకొని జైలుకు పంపుతున్నారు. బాబోయ్! వాస్తవానికి ఆ దేశంలో చిట్ట చివరి ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఎందుకు వచ్చింది అని అంటే, ప్రతిరోజు వాళ్ళు అదిగో ఇందుకే వచ్చింది అని చెప్పి పోలీసులు నిరూపించుకుంటూనే వెళ్తూ ఉన్నారు. నిజంగానే ఇంత దారుణమైన పనితీరుతో వీళ్ళెందుకు ప్రజల్లో విశ్వాసాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారో, గుప్పెడ మంది ప్రయోజనాల కోసం వ్యవస్థ అంతా ఎందుకు పనంగా పెడుతూ ఉన్నారో, అంతు చిక్కని ప్రశ్నలు అబ్బాయి ఇవన్నీ.